ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారును అక్రమంగా తయారు చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీ పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 నకిలీ ఆయిల్ డబ్బాలను, తయారీకి ఉపయోగిస్తున్న 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలు, తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీహరాజ్ మాట్లాడుతూ అక్రమ ధనార్జన ధ్యేయంగా ఎఫ్కే పాలెం గ్రామానికి చెందిన బండారు ఫణిప్రసాద్ ధర్మవరం శివారు జంతువుల కొవ్వు క్రూడాయిల్ కలిపి మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేసి ఇచ్చాపురం చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని సంతోష్ శ్రీనివాస్ దాస్, రాజమండ్రికి చెందిన ఎండీ ఇఫ్రాన్లతో ఒప్పందం కుదుర్చుకుని గత 4 నెలలుగా ఆ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు. నిందితుడితో పాటు మరో 8 మంది ఈ అక్రమ దందాలో కొనసాగుతున్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిందితుడిని రిమాండ్కి తరలిస్తామని అన్నారు. ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు సూచనలతో అక్రమ కల్తీ వ్యాపార దందాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ లక్ష్మీకాంతం మరియు సిబ్బందిని డీఎస్పీ శ్రీహర్రాజు అభినందించారు. ప్రజలు నకిలీ పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్రమ వ్యాపారాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో అందులో భాగంగా ఈ జంతు క్రొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తుందో దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునులో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినం 26వ తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఏదైతే వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా గేదె లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇందులో ఒక 2 ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, పెద్ద గంగాలం ఉంది, చూసారు పెద్ద గంగాలం ఉంది. అలాగే ఖాళీ డబ్బాలు ఒక 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈయన కాకుండా ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్గా చర్యలు తీసుకుంటాం. కాకినాడ జిల్లా అండి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు సార్ ఈ జిల్లాకి ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాల గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ వధ కానీ ఇలాంటి విషయాల మీద, అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ జంతు క్రొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తుందో దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునులో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినం 26వ తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద
ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు, ఏదో వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా గేదె లేకపోతే రకరకాలు, వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి, అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇందులో ఒక 2 ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, పెద్ద గంగాలం ఉంది, చూసారు, పెద్ద గంగాలం ఉంది. అలాగే ఖాళీ డబ్బాలు ఒక 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈయన కాకుండా ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరి మీద అంటే రీసెంట్ అండి, మాక్సిమం మహా అయితే 2-3 months అవుతుంది. కొత్తగా వచ్చాడు. ఇంటి ఓనర్ కూడా ఏదో నూనె వ్యాపారం అని చెప్పాడు తప్పించి వాస్తవాలు ఇంటి ఓనర్ కూడా చెప్పలేదు. అంటే ఈ మధ్యన గ్రామాల్లో మనం నిఘా వ్యవస్థని పటిష్టపరచడం, తర్వాత పల్లె నిధులు లాంటి కార్యక్రమాలు పెట్టడం, ఇవన్నీ విలేజ్ అడాప్ట్, ఇవన్నీ కార్యక్రమాలలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇది ఇన్ఫర్మేషన్ రావడంతోనే